హల్లెలూయా. అయితే మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు పత్రికల్లో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు సంఘానికి, విశ్వాసాలకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్న అంశం ఏంటంటే క్రిస్టియన్ ప్రయారిటీస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ప్రాధాన్యతలు. క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనం దేనికి ప్రాధాన్యతనివ్వాలి మన జీవితంలో? వాట్ షుడ్ బి ఏ నెసెసరీ ప్రయారిటీ ఇన్ క్రిస్టియన్ లైఫ్? క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో ఒక 7 జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు 3 పత్రికల్లో. మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు పత్రికల్లో మరి ఈ 7 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. సమయం అనుకూలించిన విధముగా ఎన్ని ధ్యానించగలమో అన్ని ధ్యానించి మిగతావి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. నా మానిటర్ కొంచెం తగ్గించిన, కొంచెం రైట్. నంబర్ 1, మొట్టమొదటిది మొదటి తిమోతి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 వర్సెస్ 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి మాట పౌలు జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్తున్నాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యం ఎలాంటిదంట? నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ వీ షుడ్ గివ్ మోస్ట్ ప్రయారిటీ టు దిస్ అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చెను. ఓకే, ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను, ఓకే, పాల్ ఈస్ టాకింగ్ పర్సనలీ, నేను ప్రధానుడను. నేను ఆ మాటను అంగీకరించాను, నేను ప్రభుని స్వీకరించాను. ఆయన పాపుల కొరకు ఈ లోకంలోనికి వచ్చాడని పాపినైన నేను వ్యక్తిగతంగా ఆయనను విశ్వసించి, స్వీకరించి, ఆ వాక్యమును అంగీకరించి రక్షణ పొందుకున్నాను అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో మొదట ప్రాముఖ్యతను దేని కొరకు ఇవ్వాలి అని అంటే పర్సనల్ సాల్వేషన్, వ్యక్తిగత రక్షణ అనుభవానికి. వీ షుడ్ గివ్ ఎ పర్సనల్ సాల్వేషన్ షుడ్ బి హై ప్రయారిటీ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. మనందరి జీవితంలో వ్యక్తిగత రక్షణ అనుభవం అనే దానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి. హల్లెలూయా. అంటే నువ్వు దేని గురించి ఆలోచించాలంటే, నేను పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి వచ్చానా లేదా? రక్షణ నాకు ప్రాముఖ్యమైనది. ఐ షుడ్ గివ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మై పర్సనల్ సాల్వేషన్. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ధనము సంపాదించినా సంపాదించకపోయినా, ఈ లోకంలో నీవే విధమైన కెరియర్ కలిగి ఉన్నా, ఏ విధమైన పరిస్థితులు నీ బ్రతుకులో ఉన్నా, యువర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి, నేను రక్షణలోనికి రావాలి. ఎందుకంటే ఆ రక్షణే నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య జీవానికి, మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. సో దట్ ఈస్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అది నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. నీ కెరియర్ కంటే, నీ ఉద్యోగం కంటే, నీ వ్యాపారం కంటే, నీ జీవితంలో మరి దేనికంటే కూడా నీవు ఆలోచించి గ్రహించవలసిన విషయం ఏంటంటే, నేను పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి వచ్చానా లేదా? హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు? ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తే రక్షించబడతాడా? లేదంటే ఒక మతపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతిదినం పాల్గొంటే రక్షణలోకి వస్తామంటారా? రామండి. ఎప్పుడు వస్తాము అని అంటే, వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో కూర్చొని నేను పాపిని ఒప్పుకొని, ప్రభా నీ ఒక్కడివే నా పాపాల కొరకు ఈ భూలోకానికి వచ్చి నా పాపములకు రక్తము కార్చావని నమ్ముతున్నాను. ఇదిగో నా పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నా పాపములు కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసి నీ బిడ్డనిగా స్వీకరించండి అన్న మాట నువ్వు ప్రార్థించిన రోజు ఆయన నీకేమిస్తాడు? పరిపూర్ణ రక్షణ అనుభవాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా యవనస్తులే కానీ, వృద్ధులే కానీ, నడి వయస్కులే కానీ ఎవరైనా సరే
పర్సనల్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్లోనికి రాకపోతే టుడే యూ హ్యావ్ టు గివ్ హై ప్రయారిటీ ఫర్ దట్. దాని కొరకు నీవు అధికమైన ప్రాముఖ్యతనివ్వాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఎగ్జామ్లో విజయం ఇస్తాడని, లేకపోతే కుటుంబంలో సమస్యలు తీసేస్తాడని, అప్పులు తీర్చివేస్తాడని, స్వస్థత కార్యాలు చేస్తాడని, అద్భుతాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ హిజ్ హై ప్రయారిటీ, ఆయన ఈ లోకంలోనికి రావటానికి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత దేని కొరకు ఇచ్చాడు అని అంటే పాపులను రక్షించటానికి, నశించిన దానిని వెదకి రక్షించటానికి, మనుషులందరి పాపముల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అంటే రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది కాకపోతే ఆ రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాలు పెడతాడు. అవునంటారు కాదంటారా? మనం ప్రాణాలు పెట్టలేదు, అది ఉచితంగా వస్తుంది కాబట్టి దాని ప్రాముఖ్యత ఏంటో మనకు చాలాసార్లు అర్థం కావట్లేదు. అండ్ ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి నేను పాపినని ఒప్పుకొని ఆయన రక్తంలో పాపాలు కడగబడి రక్షణలోనికి వస్తే ఆ వ్యక్తి ఏమవుతున్నాడో తెలుసా? నిత్య రాజ్యంలోనికి అడుగు పెడతా ఉన్నాడు. హీఈస్ గోయింగ్ టు గెట్ అన్ ఎటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందుతున్నాడు. అదే మాటగా ప్రభు చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. మరి ఈరోజు నిత్య జీవానికి నీ వారసుడవయ్యావా? నిత్య జీవానికి వారసుడే. ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ డౌట్ ఇన్ యువర్ హార్ట్, నేను ఇంకా రక్షణ పొందలేదేమో అన్న సందేహం ఉంటే ఇదే అనుకూలమైన సమయం. నువ్వు ఉన్న చోటున ఉన్న పాటన, ప్రభా నేను పాపిని, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, నీ రక్తంలో నా పాపాలు కడిగి నన్ను పరిశుద్ధినిగా చేసి నీ బిడ్డనిగా నన్ను స్వీకరించండి అని చెప్పి నీ పాపముల నుండి వెనుకకు తిరగగలిగితే ఆ ప్రభు ఈరోజే నీకు రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. రక్షణ పొందిన నీవు చేయాల్సిన పని ఏంటంటే యూ షుడ్ నాట్ పోస్ట్పోన్ యువర్ బ్యాప్టిజం. నీ బాప్తిస్మపు అనుభవాన్ని వాయిదా వేయకూడదు. దేర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్, చాలామంది ఈ లోకంలో మేము రక్షణ పొందామని చెప్తారు కానీ బాప్తిసం తీసుకోవడానికి జంకుతూ ఉంటారు, బాప్తిసం తీసుకోవడానికి వెనకంజ వేస్తూ ఉంటారు. దే వెయిట్ టిల్ మ్యారేజ్ డేట్, మ్యారేజ్ సమయం దగ్గరికి వస్తారు. చాలామంది మా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు, పలానా పాస్టర్ గారు పెళ్లి చేయడంట, బాప్తిసం తీసుకోకపోతే దయచేసి మమ్మల్ని ముంచండి అంటాడు. ఎక్కడ ముంచాలి? ఇప్పుడు నేను తీసుకెళ్ళి నేను నీళ్ళలో ముంచితే నువ్వు ఎలా ఉన్నావో మళ్ళీ అలాగే ఉంటావు. నీ బట్టలు తడిసిపోతాయి, నెత్తి తడిసిపోయింది, వచ్చిన కాసేపటికి మరలా ఆరిపోయింది. పెళ్లి కొరకు బాప్తీసం తీసుకోవాల్సిన అవసరత లేదు. అలా బైబిల్ ఎక్కడా చెప్పటం లేదు. బాప్తీసం దేని కొరకు? రక్షణ పొందిన వాడు దేవుని వాక్యానికి లోబడి ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. దట్ షుడ్ బి హై ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దానికి మొదటి ప్రాముఖ్యతను మనం తప్పకుండా ఇవ్వాలి. సో టుడే గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ ఛాన్స్. దేవుడు ఇక్కడ కొంతమందికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నీలో మారు మనసు రాకపోతే, రక్షణ అనుభవంలోనికి రాకపోతే, టుడే యూ హ్యావ్ టు గివ్ ఎ హై ప్రయారిటీ ఫర్ ద సాల్వేషన్. నీ వ్యక్తిగత రక్షణ అనుభవానికి నీవు మొదటి ప్రాముఖ్యతని ఇవ్వాలి. అంతేగాని యేసు ప్రభు మందిరానికి వస్తే ఆయన ఏదో దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, కష్టాలను విడిపించేస్తాడు అనుకుంటే నువ్వు పొరపాట్లో ఉన్నట్టే, పప్పులో కాలేసినట్టే. నీవు మందిరానికి రావాల్సింది ఎందుకంటే ఆయన నా రక్షణ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు గనుక ఆయన రక్తంలో నా పాపాలు కడుగుకొని నేను రక్షణలోనికి రావాలన్న ఉద్దేశంతో ఈరోజు నువ్వు మందిరంలో కూర్చోవాలి. హల్లెలూయా. నీ రక్షణకు మొదటి ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకంటే నీ రక్షణే నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నదని చెప్తా ఉన్నాడు. రెండవది, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 8 and 9. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఏ వాక్యము? పైన చెప్పిన వాక్యం, 8వ వచనంలో చెప్పిన వాక్యం.
ఏమని చెప్తున్నాడు? శరీర సంబంధమైన సాధకము. సాధన అంటే ఏంటి? ఎక్సర్సైజ్. ఓకే, సాధన అంటే ఏంటి? శరీర సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్. అంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం అంటే నిత్య జీవం విషయంలోను ప్రయోజనకరమవును అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఏ మాట? శరీర సాధకము కంటే ఏ సాధకం అధికముగా ఉండాలంట? దైవభక్తిని గురించిన సాధకం మన జీవితంలో అధికముగా ఉండాలి. అంటే ఇక్కడ రెండవ ప్రయారిటీ, ఓకే, రెండవ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలని పౌలు చెప్తున్నాడు అని అంటే ఆత్మీయ క్రమశిక్షణకి ఇవ్వాలని చెప్తున్నాడు. హల్లెలూయా. స్పిరిచువల్ డిసిప్లిన్. ఆ పైన ఒక మాట చెప్తున్నాడు చూడండి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాం. అంటే స్పిరిచువల్ లైఫ్ విషయంలో నువ్వు ఒక డిసిప్లైన్లోనికి రావాలి, నీవు ఒక క్రమశిక్షణలోనికి రావాలి, నీవు అనుదినం ఒక సాధన నీ జీవితంలో ఆత్మీయ జీవితం కొరకు చేయాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో నువ్వు సాధన చేస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో నువ్వు వృద్ధి చెందుతున్నప్పుడు అది ఈ జీవం మట్టుకే కాదు కానీ నీ నిత్య జీవం కొరకు కూడా అది వాగ్దానముతో కూడినదై ప్రయోజనకరంగా ఉన్నదని అంటా ఉన్నాడు. హల్లెలూయా. శరీరం ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేస్తాం? ఎక్సర్సైజ్ అంటున్నాం కానీ అసలు ఎంతమంది చేస్తున్నామండి? నోబడి విల్ డు. కొంతమంది అంటారు నేను హాల్లో నుండి కిచెన్లో నుండి హాల్లోకి నడుస్తున్నాను కాబట్టి అదే వాకింగ్ అంటారు కొంతమంది. హల్లెలూయా. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తారు చెప్పండి? మీరు చేయకపోయినా ఏం చేస్తారు చెప్పండి? వాకింగ్ చేస్తారు, ఇంకా జాగింగ్ చేస్తారు, ఇంకా రన్నింగ్ చేస్తారు, ఇంకా టీవీ చూస్తారు, తిండి కంట్రోల్ చేస్తారు. వెరీ గుడ్. ఇంకా జిమ్కి వెళ్తారా లేదా? జిమ్కి వెళ్తారు. ఇంకా బయట పరిగెత్తలేక కొంతమంది మిషన్ కొనుక్కొని ఓకే ఏం చేస్తారు? వాడు ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటాడు, ఒక గంట సేపు పరిగెత్తినా అక్కడే ఉంటాడు. కానీ ఏం కరుగుతుంది? శరీరంలో ఫ్యాట్ కరుగుతా ఉన్నది. ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పండి? శరీర సంబంధమైన సాధకం ఎందుకు చేస్తాం? శరీరం ఫిట్గా ఉండటానికి, బాడీ ఫిట్గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మరి ప్రయోజనం పొందటానికి మనం శరీర సంబంధమైన సాధకము చేస్తాం. మరి ఈ శరీర సంబంధమైన సాధకం ఎంతవరకు ప్రయోజనం? కొంచెం మట్టుకే, ఫర్ ఎ లిటిల్ టైమ్ ఓన్లీ. అది కొంతవరకే నీకు ప్రయోజనకరం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధనం, ఇఫ్ యు డూ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ యువర్ ఎటర్నల్ లైఫ్. ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజు అది నీ నిత్య జీవానికి, ఈ జీవానికి కూడా ప్రయోజనకరంగా ఉందంట. హల్లెలూయా. మరి అధిక ప్రయోజనం కలిగించేది మనం చేయాలా చేయకూడదా? చేయాలంటారా లేదంటారా? ఖచ్చితంగా చేయాలి. అంటే మన ఆత్మీయ జీవిత క్రమశిక్షణకు మనం హై ప్రయారిటీ ఇవ్వాలి. మన శరీరాన్ని కొన్నిసార్లు చాలా ప్రాముఖ్యతనిస్తుంటాం, ఆత్మను నిర్లక్ష్యం చేస్తుంటాం. బట్ యూ షుడ్ గివ్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దైవభక్తికి, ఆత్మీయ జీవితానికి మనం అధిక ప్రాధాన్యత మన జీవితంలో తప్పకుండా ఇవ్వాలి. అర్థమవుతుందని చెప్పే మాటలు. ఇప్పుడు బిడ్డ పెరగాలంటే, ఒక బిడ్డ జన్మించిన తర్వాత అలా వదిలేస్తే పెరుగుతాడా? పెరగడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా జన్మించిన తర్వాత ఊరికినే అలా వదిలేస్తే పెరుగుతాడా? పెరగడు. స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా జరగాలి. ఏం చేయాలో కొన్ని మాటలు నేను చెప్తాను. ఓకే, ఇవన్నీ మనకు తెలిసినయే, బట్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ. ఆత్మీయ క్రమశిక్షణలోనికి, ఆత్మీయ ఎదుగుదలలోనికి, స్పిరిచువల్ ఎక్సర్సైజ్లోనికి మనం రావాలి అని అంటే మనం చేయాల్సిన మొదటి పని డైలీ బ్రెడ్. డైలీ బ్రెడ్ ఇన్ ద సెన్స్ డైలీ వర్డ్. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తాం? డైలీ ఫుడ్ తింటామా లేదా? ఎంతమంది వారానికి ఒకసారి తింటాం? తిన్నారు కదా. ఏం చేస్తాం? డైలీ తింటాం. డైలీ ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు తింటాం.
3 సార్లు తింటాం. అవసరమైతే మన డబ్బు మన ఆహారం మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా తినొచ్చు. హల్లెలూయా. సో యాజ్ యూ విష్, నువ్వు ఎంత తినాలనుకుంటే అంత తింటాం. తినటం ఎందుకు? శరీరం ఆరోగ్యంగా, నీ శరీరానికి ఏది అవసరమో అది ఖచ్చితంగా తింటాం. శరీరానికి బలం ఇచ్చేది తింటాం, శరీరానికి ప్రోటీన్స్ ఇచ్చేవి తింటాం, శరీరానికి క్యాలరీస్ ఇచ్చేవి మనం తింటాం, శరీరానికి విటమిన్స్ అందజేసేవి మనం తింటాం. మరి ఆత్మీయ జీవితానికి తినాలంటారా వద్దంటారా? సో ఏం తినాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తినాలి, శ్రద్ధగా తినాలి. ఒక బిర్యానీ ఎంత ఇష్టంగా తింటామో, ఓకే, ఒక్కొక్కరికి ఒక్కో ఛాయిస్ ఉంటుంది. కొంతమంది జీవితంలో పప్పు చాలా ఇష్టం, నాకు పప్పు అంటే కష్టం. కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా తింటారు, మరి కొంతమందికి ఎప్పుడు అడిగినా బెండకాయ అంటారు. వాళ్ళని ఎప్పుడు అడగరే మీ అమ్మ ఏం కూర చేసిందంటే బెండకాయ, మళ్ళీ రేపు అడగండి బెండకాయ. కొంతమంది బెండకాయ జీవితాలు ఉంటాయి. సో దే విల్ ఈట్ వెరీ ఇంట్రెస్ట్లీ. మరి కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం. నీకు ఇష్టమైనవి ఏం చేస్తాం? శ్రద్ధగా ఇష్టంగా తింటాం. ఏమండి? ఆస్వాదిస్తూ తింటాం. దేనికి? మన శరీరంలో ఆరోగ్యాన్ని బలాన్ని సంపాదించుకోవటానికి. అదేవిధంగా స్పిరిచువల్ ఫుడ్ కూడా ఎలా తినాలంట? ఉప్మా తిన్నట్టు తినకూడదు. ఉప్మా ఎంతమందికి ఇష్టం? 2-3 చేతులు, ఇక్కడ 2-3 చేతులు. అమ్మ మీ అందరికి వందనాలు. మనం వాళ్ళకి తప్పకుండా ఒక శాల్వా కప్పి సత్కరించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఉప్మా ఆసక్తిగా తినే ప్రజలు కూడా ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉప్మా అనగానే ముక్కేటో వెళ్ళిపోయింది. అవునా? అంటే ఆసక్తిగా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు భుజిస్తున్నా ఎలా భుజించాలంట? ఇంట్రెస్ట్గా, నీకు ఇష్టమైన ఆహారం తింటున్నట్టుగా దేవుని వాక్యాన్ని తినాలి తప్ప దాన్ని చూసినప్పుడు, ఉప్మాను చూసినప్పుడు ముక్కు విరిచినట్టుగా బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు ముక్కు విరిచే పరిస్థితి మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇది నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇందులో వ్రాయబడిన ప్రతి మాట మనకు జీవమనిస్తుంది, ప్రతి మాట మనల్ని బలపరుస్తుంది. ఇందులో చెప్పబడినటువంటి ప్రతి మాట మనకు విడుదల దయచేస్తుంది. మనల్ని భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. అందుకే ఒక భక్తుడు ఉన్నాడు, బైబిల్ ఇన్ ద సెన్స్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బిఐబిఎల్ఈ అంటే ఏంటంట? బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. మనం ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి చేరకముందు మనకు కావలసినటువంటి సూచనలు, సలహాలు, ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. నీ కుటుంబానికి అవసరమైనవి, నీ ఉద్యోగానికి అవసరమైనవి, నీ వ్యాపారానికి అవసరమైనవి, ఈ భూమి మీద ఎలా జీవించాలి, పరలోకంలో మనకు ఎలాంటి జీవితం ఉంటుంది, అన్నీ ఎందులో రాయబడ్డాయి. కృంగినప్పుడు నిన్ను లేవనెత్తగలిగింది దేవుని వాక్యం. మనం బలహీనమైనప్పుడు, ఏమి చేతగానప్పుడు ఏమి చేయాలో చెప్పగలిగేది దేవుని యొక్క వాక్యం. మరి ఈ వాక్యాన్ని ప్రతిరోజు భుజించాలంటారా వద్దంటారా? ఎవ్రీడే వీ హ్యావ్ టు ఈట్ ఇట్. యోబు మాట్లాడుతుంటాడు, నీ వాక్యము ఆహారం కంటే ప్రాముఖ్యమైనది అని చెప్తాడు. దావీదు దగ్గరికి వస్తే అంటాడు, దావీదు దేవుని వాక్యాన్ని గురించి ఎన్ని విషయాలు రాస్తాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. నీ వాక్యము జుంటితేనే ధారల కంటే మధురమైనది అంటాడు. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్న. మనిషి జీవితంలో తన పరిస్థితులకు నెమ్మదినిచ్చేది, తన పరిస్థితులను మార్చగలిగేది, తన కుటుంబాన్ని కట్టగలిగేది, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగినది, నీ జీవితాన్ని పరిశుద్ధతలో నడిపించగలిగినది దేవుని వాక్యమే. గనుక నీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవటం ఎన్నడూ మర్చిపోకూడదు. ఒకవేళ నీ జీవితంలో ఆహారం ఒక పూట తినకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం తినని రోజు నీ జీవితంలో ఒకటి కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఐ యామ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, ఫ్రమ్ యవనస్తుల నుండి వృద్ధుల వరకు అందరిని అడుగుతున్నాను, ప్రతి ఒక్కరం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవాలి. అది ఏ వయసులోనైనా దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా. యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా బలహీనమైపోతామో శారీరకంగా,
ఆత్మీయ ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయ జీవితంలో ఏమైపోతాం? రోజు రోజు బలహీనమైపోతాం. రోజు రోజు బలహీనమైపోతాం. మనం ఏ సమస్యను ఎదుర్కోలేం. శరీరంలో ఆహారం లేకపోతే, ప్రోటీన్స్ రాకపోతే, క్యాలరీస్ రాకపోతే, విటమిన్స్ రాకపోతే ఏమవుద్ది? ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మరి స్పిరిచువల్గా నువ్వు విటమిన్స్, ప్రోటీన్ సంబంధించిన ఆహారాన్ని వాక్యంలో నుండి పొందుకోనకపోతే ఏమైపోతావు? ఇమ్యూనిటీ లాస్ అయిపోతావు. ప్రతి చిన్న సమస్యకు కంగారు పడిపోతావు. ప్రతి చిన్న సమస్యకు బలహీనమైపోతావు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టిన వారిని పోలి ఉండను. వాన వచ్చాను, వరదలు వచ్చాను, గాలి తుఫాను లేచి ఆ ఇంటిని కొట్టాను, కానీ వాడు తన పునాది బండ మీద వేసాను గనుక వాని ఇల్లు కూలిపోలేదు. కానీ మరొకడు ఉన్నాడంట, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద. నువ్వు దేవుని వాక్యం లేకుండా నీ జీవితాన్ని నడిపిస్తున్నావంటే నువ్వు నీ జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నావు? ఇసుక మీద కట్టుకుంటున్నావు. చిన్న గాలి రాగానే ఏమైపోతావు? చిన్న నింద రాగానే కంగారు పడిపోతాం. చిన్న సమస్య రాగానే కృంగిపోతాం. చిన్న బలహీనత రాగానే బలహీనమైపోతుంటాం. ఎవరైనా ఏదన్నా మాట అన్నారంటే వెంటనే మనం ముడిచిపోతుంటాం. ఎందుకు? యూ హ్యావ్ లాస్ట్ యువర్ స్పిరిచువల్ ఇమ్యూనిటీ బికాస్ యు ఆర్ నాట్ కమింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు భుజించట్లేదు కనుక నీ ఆత్మ సంబంధమైన వ్యాధి నిరోధక శక్తిని నువ్వు కోల్పోతున్నావు. సో ఎవ్రీడే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో బలము కలిగి ముందుకు వెళ్ళి, మనం ఏ పోరాటంలో ఉన్నాం అంటే ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం. కాబట్టి మనకి ఏ బలం కావాలి? ఆత్మబలం కావాలి. ఏ ఆయుధాలు కావాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు కావాలి. ఇట్ గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. నీ ఆత్మీయ సాధనలో అంటే నీ దైవభక్తిని సాధకం చేసుకునే విషయంలో, ఇన్ యువర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. Everybody should have your personal Bible more than like your mobile. Hallelujah. నీ మొబైల్ కంటే ఎక్కువగా you should have your own personal Bible. Every day you should have a fellowship with it. ప్రతిదినం దీనికి నీకేముండాలి? సహవాసం ఉండాలి. బైబిల్ చదవనంత బిజీగా మన లైఫ్లో మనం ఎన్నడూ ఉండకూడదు. హల్లెలూయా. You should spend time in reading the Bible, meditating the Bible. దేవుని వాక్యం చదవటంలో, పఠించటంలో, ధ్యానించటంలో, అది అన్వయించుకోవటంలో మనం సమయాన్ని గడపాలి. హల్లెలూయా. ఆహారం సంపాదించడానికి సమయం పెట్టాలా? వండటానికి సమయం పెట్టాలా? వండింది తినటానికి పెట్టాలా? టు ఎర్న్, టు కుక్, టు ఈట్, వీ నీడ్ టు స్పెండ్ టైం. అవునా? మరి దానిలో కొంత సమయమైనా ఈ వాక్యాన్ని భుజించడానికి మనం గడపాలంటారా వద్దంటారా? ఖచ్చితంగా గడపాలి. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బైబిల్ ఎవ్రీడే. ప్రతిదినం దేవుని వాక్యం చదివి ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు అతడు ఎలా ఉంటాడంట? వాక్యాన్ని చదివి ధ్యానించి దాని ప్రకారం నడుచుకునేవాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు. ఎవరు చేసేది? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి దాని ప్రకారం నడుచుకునేవాడు చేసేదంతయు సఫలం. ప్రతి సీజన్లో ఫలిస్తాడు. ఇన్ సీజన్ అండ్ అన్ సీజన్. హల్లెలూయా. అన్ని కాలాల్లో ఫలించేవాడిగా ఎప్పుడు ఉంటాము అని అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే అలాగుంటాం. ఇన్ యువర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ యూ షుడ్ గివ్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్. దెన్ సెకండ్ వన్, ఫర్ డైలీ ప్రేయర్. డైలీ బ్రెడ్, డైలీ ప్రేయర్. ప్రతిదినం ఏం చేయాలంట? ప్రతిదినం ప్రార్థనలో సమయాన్ని గడపాలి. యూ షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ ప్రేయర్ టైం, యూ షుడ్ హ్యావ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్ టైం, యూ షుడ్ హ్యావ్ ఏ చర్చ్ ప్రేయర్ టైం. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో కొంతైనా ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ఎందుకు? వీఆర్ కమ్యూనికేటింగ్ టు గాడ్. మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఓకే. ప్రార్థనను ఆపద్బాంధవుడిగా ఎంచుకొనకూడదు. హల్లెలూయా. అంటే కష్టం వచ్చింది వెంటనే ఏం చేయాలి? మోకరించాలి. ఎగ్జామ్స్ వచ్చినాయి వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రేపు రిజల్ట్స్ వస్తున్నాయి వెంటనే ఏం చేయాలి? దానికి వాడుకోవద్దు ప్రార్థన. అంటే వాటికి చేయొద్దా పాస్టర్ గారు అంటే ఖచ్చితంగా చేయాలి, కానీ వాటి కొరకే ప్రార్థనను ఎంచుకొనవద్దు. ప్రేయర్ షుడ్ బి డైలీ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్.
నీ జీవితంలో ప్రార్థన ప్రతిదినము సాధకం అవ్వాలి. ఇన్ యువర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ యూ షుడ్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్ డైలీ. ప్రతిదినం దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలో ప్రభు చాలా విషయాలు మనకు నేర్పించాడు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయనప్పుడు మత్తయి 6లో అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఎందుకు తలుపులు వేసుకోమన్నాడు? పక్కన వాళ్ళకి వినబడకూడదనా? వేరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దనా? మనం డిస్టర్బ్ అవ్వద్దనా? మనం డిస్టర్బ్ అవ్వద్దని. హల్లెలూయా. ఎందుకు తలుపులు వేసుకోమన్నాడు అంటే, తలుపులు వేసుకొని ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఏం చేయాలని చెప్తున్నాడు? రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన. ఒకవేళ ఇప్పుడు కాంటెక్స్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యాన్ని చెప్తే ఆయన ఏమని చెప్తారు తెలుసా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసి, అక్కడ తలుపులు వేసి అన్నాడు, ఇక్కడ ఏమంటాడు? నీ మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమని అంటాడు. మనం ఎంత గొప్పలం అంటే ప్రార్థన చేస్తూ కూడా మొబైల్ మాట్లాడగలం. వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ టాలెంట్. హల్లెలూయా. దేవుణ్ణైనా లూప్ లైన్లో మనం పెడతాం. ఈవెన్ గాడ్ వీ కెన్ కీప్ ఇన్ లూప్ లైన్. కానీ ఆ ఫోన్ చేసిన వాడు ఫోన్ ఎత్తకపోతే మాత్రం మనం అంటే ఎట్లా అయిపోతామంటే ఇరిటేషన్లోకి వెళ్ళిపోతాం. అమ్మో ఫోన్ ఎత్తకపోతే ఏమనుకుంటారు? అది కొన్నిసార్లు ఆ ఫోన్ ఫ్రాడ్ కాల్ అయి ఉంటుంది, లేదంటే స్పామ్ అయి ఉంటుంది. దాని కొరకు నువ్వు ప్రార్థన ఆపి మధ్యలో హలో అంటే ఇక్కడ కనెక్ట్ అయ్యావు, ఆ కనెక్షన్ ఏమైపోయింది? ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏమన్నాడు? మన కాంటెక్స్లో నీ మొబైల్ ఏం చేయాలి? నువ్వు ఒక అరగంట ప్రార్థన చేస్తున్నావు, అరగంట మొబైల్ పక్కన పెట్టండి. ఏ విధమైనటువంటి సమస్యలు దానివల్ల ఉండవు. గివ్ హై ప్రయారిటీ ఫర్ ప్రేయర్. ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనకే ప్రాముఖ్యతనిద్దాం. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అలా చేయటం వల్ల నువ్వేం చేస్తున్నావంటే, నాకు దేవుడు ప్రాముఖ్యం, ఫర్ మీ ద ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ థింగ్ అని నువ్వు చెప్పకనే చెప్తా ఉన్నావు. హల్లెలూయా. సో వీ షుడ్ హ్యావ్ ఏ డైలీ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతిదినం ప్రార్థనకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వాలి. ప్రార్థన గురించి బోల్డ్ అంతా మనం వింటూ ఉన్నాం కనుక ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్. దెన్ విల్ గో టు థర్డ్. నంబర్ 1 డైలీ బ్రెడ్, నంబర్ 2 డైలీ ప్రేయర్, నంబర్ 3 వీక్లీ ఫాస్ట్. వారానికి ఒక్క పూటైనా ఒక్క రోజైనా మనం ఏం చేయాలంట? ఉపవాసము మనం చేయాలి. ఉపవాసము కూడా 2 రకాల ప్రయోజనకరమైనటువంటిది. ఒకటి శారీరకంగాను, రెండవది ఆత్మీయంగాను ప్రయోజనకరమైనటువంటిది. హల్లెలూయా. అట్లీస్ట్ వీక్లీ వన్స్, వారమునకు ఒక్కసారి నీ శరీరాన్ని కొంత ఆయాసపరుచుకొని, ఫాస్టింగ్ అంటే నీ కడుపును కొంచెము మార్చి, ఓకే. ఒకవేళ ఆ డే అంతా ఫాస్టింగ్ ఉండగలవా? వెల్ అండ్ గుడ్. ఒక్కరోజు మనం తినకపోతే చచ్చిపోతామంటారా? చచ్చిపోతారా? ఎవరైనా ఎప్పుడైనా చచ్చిపోయారా? చచ్చిపోతే మీరు ఇక్కడ ఎందుకుంటారు? హల్లెలూయా. వాట్ ఐఎమ్ టెల్లింగ్, కనీసం వారానికి ఒకసారి నువ్వు డే అంతా ఉండలేవా? కనీసం ఒక పూట ఒక లంచ్ స్కిప్ చేసి, లేదంటే నీ డిన్నర్ని స్కిప్ చేసి, ఒక డిన్నరో లంచో స్కిప్ చేయటం పెద్ద విశేషమేమి కాదు. సపరేటెడ్ డే ఇన్ యువర్ లైఫ్. వీ హ్యావ్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్ డే. ఉపవాస ప్రార్థనా దినం మందిరంలో ఉన్నది. ఆ దినం నిన్ను నీవు ప్రత్యేకపరచుకో, ఉపవసించి ప్రార్థించు. ఉపవాసం ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించబోతా ఉన్నాడు. ఉపవాసం ద్వారా కేవలం అద్భుతాల కొరకే కాదు, వీ విల్ గెట్ క్లోజర్ టు గాడ్. ఒకటి, దేవునికి మనం దగ్గరగా అవ్వటానికి ఉపవాసం చేస్తాం. రెండవది, గడ్డు సమస్యల నుండి బయటపడటానికి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన వలనని తప్ప మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అన్నాడు. కింద అంటాడు, ఉపవాస ప్రార్థన వలననే తప్ప. వెన్ వి ఫాస్ట్ విల్ గెట్ క్లోజర్ టు గాడ్. ఉపవాసం ద్వారా దేవునికి దగ్గర అవుతుంటాం. దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి సంగతులను మనం గ్రహించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. దానియేలు ఉపవాసించి ప్రార్థన చేసేవాడు. నాట్ బికాస్ హీ హ్యాస్ సమ్ పర్సనల్ ఇష్యూస్, హీ వాస్ ప్రేయింగ్ ఫర్ ద కంట్రీ. దేశం కొరకు, తన ప్రజల కొరకు, తన ప్రజల విమోచన కొరకు ఉపవసించి దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఎస్తేరు తన చెలికత్తెలతో కలిసి 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తే 127 దేశాల్లో దేవుడు ఆ ప్రభావాన్ని చూపించాడు. ఫాస్టింగ్ ప్రేయర్ హ్యాస్ ఎ పవర్. ఉపవాస ప్రార్థన శక్తి కలిగినది. అది నీ జీవితంలో శక్తిని అనుస్తుంది. నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేయటానికి ఉపవాసం కృప చూపిస్తుంది.
సో నెవర్ నెగ్లెక్ట్ ఫాస్టింగ్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నాలుగవది సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇవన్నీ దేంట్లో మాట్లాడుతున్నా నేను? రెండవ విషయం ఆత్మీయ క్రమశిక్షణలో. ఒకటి అనుదిన వాక్యాన్ని భుజించడం, రెండవది అనుదిన ప్రార్థన, మూడవది వీక్లీ ఫాస్టింగ్, వారమునకు ఒక రోజు ఉపవాసం, నాలుగవది సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రతిదినము మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఇట్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ అవర్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇది మన దేవుని యొక్క ప్రవర్తన, ఆయన యొక్క పద్ధతి. ఆదికాండం మొదటి పేజీలోనే గాడ్ షోస్ us టు ఎగ్జామిన్ అవర్ డీడ్స్ అండ్ అవర్ వర్క్స్. మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు ఆదికాండం మొదటి పేజీ నుండే మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఆయన దినమంతా పనిచేసి ఆ సాయంకాలం ప్రభు ఇలా మాట్లాడుతున్నాడంట. ఆయన చేసినది యావత్తు చూసినప్పుడు అది మంచిదిగా ఉండెను. వెన్ హీ ఎగ్జామిన్ ద వర్క్ విచ్ హీ హాస్ డన్, ఆయన చేసిన పనంతా చూసినప్పుడు అది మంచిదిగా ఉండెను. అంటే ఏమని చెప్తున్నానంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ మచ్ నెసెసరీ ఇన్ అవర్ లైఫ్. ప్రతిదినం మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. నేను ఫలానా సంవత్సరాన రక్షించబడ్డాను అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. ప్రతిదినం ఆ రక్షణలో కొనసాగుతూ నీ ఆత్మీయ జీవితాన్ని దినదినం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ప్రతిదినం మనం కడగబడాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు క్లీన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ప్రతిరోజు స్నానం చేస్తామా లేదా? ఖచ్చితంగా స్నానం చేస్తాం. ప్రతిరోజు నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఏం పాపం చేస్తున్నాను, ఏం పాపం చేయట్లేదు కదా అంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక పాత్రను తీసుకొని నడుము బిగించుకొని శిష్యుల పాదాలు కడగటానికి వెళ్తున్నాడు. ఒక్కొక్క శిష్యుని పాదాలు కడుగుతూ ఉంటూ పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు పాదాలు కడగబోతుంటే, ప్రభువా నీవు అలాగూ నా పాదాలు కడగవద్దని అద్భుతమైన డైలాగ్ వేశాడు. ప్రభు అన్నాడు, నేను నీ పాదాలు కడగపోతే నీకు నాతో పాటు నా రాజ్యంలో స్థానము లేదనంటే, వెంటనే పేతురు ఏమంటున్నాడు, అయితే నా పాదాలే కాదు నాకు మొత్తం స్నానం చేయించమంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? ఒక సంతూర్ సోప్ తెచ్చి పేతురికి మొత్తం స్నానం చేయించారు. ప్రభు అంటున్నాడు, ఒరే బాబు, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన స్నానం చేశాం. వీ హ్యావ్ కమ్ ఇన్ టు ఎ స్పిరిచువల్ బాత్, రక్షణలోనికి మనం వచ్చాం. ఇప్పుడు డైలీ ఏం జరగాలి? మన పాదాలు కడగబడాలి, మన ప్రవర్తన కడగబడాలి. మనం బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు ఎందుకు కడుక్కుంటాం? ఇప్పుడు లేదులేండి ఆ కల్చర్, అది ఎప్పుడో సమసిపోయింది. ఇప్పుడు మనం షూ చేసుకొని మొత్తం దునియా మొత్తం తిరిగేస్తాం, మరలా ఇంట్లో కూడా మనం తిరిగేస్తాం. మన కల్చర్ ఏంటంటే మనం ఇంట్లోనే బాత్రూమ్లు పెట్టుకునే కల్చర్ మనది. ఇంకా సపరేట్గా కాళ్ళు కడుక్కునే కల్చర్ ఏముంది? ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు? ఎవరన్నా బయట నుండి వచ్చారంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు? బకెట్ పెట్టి తల్లిదండ్రులు అప్పుడు చెప్పేవారు, రే కాళ్ళు కడుక్కొని లోపలికి రా. ఎందుకు? పేడలో తిరిగి వచ్చాడా? బురదలో నడిచొచ్చాడా? ఎందుకు? బయట మనం తిరుగుతున్నాము కనుక ఏదో ఒక డస్ట్ మనకు ఖచ్చితంగా అంటుకుంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఇంటికి వచ్చిన వెంటనే మొహం కడుక్కుంటాం, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. హల్లెలూయా. కరోనా టైంలో లాగా చేయంగా, కరోనా టైంలో పేస్ట్ కొనుక్కోవడానికి వెళ్ళొచ్చినా స్నానం చేస్తాం, ఒక బ్రష్ కొనడానికి వెళ్ళొచ్చినా స్నానం చేస్తాం. ఓకే, మామూలు టార్చర్ కాదు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అంటే ఏమని చెప్తుంది దేవుని వాక్యం? క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. ప్రతిదినం నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలి. దావీదు 139వ కీర్తన 23-24 వచనాల్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. ఎవ్రీడే వీ హ్యావ్ టు ఎగ్జామిన్. నేను ఏదైనా తప్పు చేశాను, ఏదైనా పొరపాటు చేశాను, పొరపాటు మాట్లాడాను, మన హృదయాన్ని సరి చేసుకొని ప్రతిరోజు స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకు? ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు స్వపరీక్ష చేసుకోమంటాం. పరిశుద్ధతతో మనం బలలోనికి ప్రవేశించాలి కనుక దేవుడు మనకు ఆ నియమాన్ని పెట్టి ఉన్నాడు. ఎందుకంటే లోకంలో మనం ఉంటాం, కొన్నిసార్లు మన కన్ను ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, మన నోరు ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలంట? శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. హల్లెలూయా. నా టైం ఫాస్ట్గా అయిపోతుంది. రెండు విషయాలు నేర్చుకున్నాను. ఒకటి, పర్సనల్ సాల్వేషన్ మస్ట్ బి హై ప్రయారిటీ. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేనికి? పర్సనల్ సాల్వేషన్, వ్యక్తిగత రక్షణ. రెండవది ఆత్మీయ క్రమశిక్షణ. దీంట్లో 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, డైలీ బ్రెడ్, డైలీ ప్రేయర్,
వీక్లీ ఫాస్ట్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. అర్థమైందా? మూడో దానికి వెళ్దామా? మూడవది మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఏ వాక్యము? మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరచటం. నంబర్ 3, థర్డ్ ప్రయారిటీ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో 3వ ప్రాధాన్యత ఏంటి అని అంటే గాడ్లీ హోమ్. చెప్పండి అందరూ, గాడ్లీ హోమ్, దైవీకమైన కుటుంబం. హల్లెలూయా. మొదట తన ఇంటి వారి ఎడల ఏం కనబరచాలంట అంటే మనం ఇంటి వారితో కూడా భక్తి కలిగిన జీవితంలో ఎదిగేటువంటి క్రైస్తవులముగా మనం ఉండాలి. ఏ ఫ్యామిలీ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది మన జీవితంలో ప్రాధాన్యమైనది. వెనకాల వాళ్ళు వింటున్నారా? బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, ఏంటి? దైవీకమైన కుటుంబం. దేవుడు ఆదాముని సృజించాడు. మొదటిగా ఆదామును సృజించినప్పుడు ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఏం చేశాడంట? ఎందుకు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు చెప్పండి? ఏమైనా వ్యభిచార పాపంలో ఏమైనా పడిపోతాడా? ఏమైనా టెంప్టేషన్లు ఏమైనా వస్తాయా? అప్పుడు వేరే అసలు స్త్రీలే లేరు. ఇంకా ఆయనకి శోధన ఎక్కడి నుండి వచ్చింది? మనం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే మన ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మాట అనటంలో చాలా అర్థం ఉంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, భర్తలు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరి స్త్రీలు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సాటి అయిన సహాయముగా దేవుడు ఎవరినిచ్చాడు? ఆదాముకి హవ్వనిచ్చాడు. దేవుడు ఒక వాక్యాన్ని చెప్పాడు. దేవుడు ఒక బాధ్యతను ఆదాముకి ఇచ్చాడు. బాధ్యతను అప్పగించి ఆ బాధ్యతలో ఒక్కడే కాకుండా ఆదాముకు సాటి అయిన సహాయముగా ఎవరిని పెట్టాడు? హవ్వను పెట్టాడు, స్త్రీని పెట్టాడు, తన భార్యను పెట్టాడు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను వారు ముందుకు తీసుకుని వెళ్ళాలి. గాడ్ గివ్స్ హై ప్రయారిటీ ఫర్ ద ఫ్యామిలీస్. దేవుడు కుటుంబానికి చాలా విలువనిస్తాడు, చాలా ప్రాముఖ్యతనిస్తాడు. కుటుంబం అంటే దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటిది. గాడ్ యూజ్డ్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కుటుంబాలను దేవుడు వాడుకొని లోకంలో అనేకమైన ఘనకార్యాలు దేవుడు జరిగించాడు. మోషే మరి తల్లిదండ్రులైన అమ్రాము యొకెబెదెలు కుటుంబాన్ని వాడుకున్నాడు. హన్నా ఎల్కానా కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆదామవ్వల కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. అబ్రహాము శారల కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. జకరియా ఎలిజబెత్ల కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టము కలిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే దేవుని కుటుంబాలు దేవుని ప్రణాళికలో ముందుకు వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకు బైబిల్ ఏమంటుందంటే దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. ఇప్పుడు ఆదామవ్వలు ఇద్దరు ఏం చేయాలి? దేవుడు చెప్పిన వాక్యానికి లోబడి వారి దగ్గరికి వచ్చిన సర్పాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. ఇప్పుడు వారు వాక్యానికి లోబడితేనే కదా అపవాదిని ఎదిరించగలరు. వాక్యానికి లోబడితేనే కదా వారి జీవితంలో వచ్చిన శోధనను జయించగలరు. లోబడకుండా ఎలా జయించగలరు? అంటే వీళ్ళు పోరాటంలో ఉన్నారు. ఏ పోరాటం? ఆత్మీయ పోరాటంలో ఉన్నారు. వి ఆల్ ఆర్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ వార్ఫేర్లో దేవుడు కుటుంబాలకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అంటే మన పోరాటం ఎవరితో? గట్టిగా చెప్పండి. మీరు పోరాడునది శరీరముతో, రక్తమాంసములతో కాదు. మనం ఎవరితో పోరాడుతున్నాం? వాయుమండల సమూహముతో, ఆకాశ మండలి సమూహముతో, దురాత్మలతో, అపవిత్రాత్మలతో మనం పోరాడాలి. హల్లెలూయా. సాతానుడు ఎంత తెలివైనడు తెలుసా? నీకు పోరాటం పెట్టి వాడు పోరాటం నుండి తప్పించుకుంటాడు. కుటుంబాల్లో ఏం చేస్తాడు?
భార్యకి భర్తకి మధ్యలో పోరాటం పెడతాడు, వాడు హ్యాపీగా సింహాసనం మీద ఉంటాడు. ఇప్పుడు మనం ఏ పోరాటం చేయాలి? ఆత్మీయ పోరాటం. ఎవరితో పోరాడాలి? కానీ ఎవరితో పోరాడుతున్నాం? భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, అత్త కోడలతో, కోడలు అత్తతో. హల్లెలూయా. పోరాటం ఎవరితో? ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం ఉన్నాం. సాతానుడు ఎంత కుయుక్తిపరుడు అని అంటే, నిన్ను భూ సంబంధమైన పోరాటంలో నిమగ్నం చేసేసి నిన్ను దేవుని చిత్తంలో నుండి ఎక్కడ తీసుకొస్తున్నాడు? బయటికి తీసుకొచ్చేస్తా ఉన్నాడు. వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో నుండి, దేవుని ప్రణాళికలో నుండి బయటికి వచ్చి మనమే తన్నుకొని, మనమే గొడవపడి, మనమే మిస్అండర్స్టాండింగ్స్తో ఉండి చేయాల్సినటువంటి అసలైన పని మనం చేయట్లా. ఏంటి అసలైన పని? దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి మనం ఏం చేయాలి? అపవాదిని, వాడి శక్తులను మనము జయించాలి. ఇంకా ఆ పోరాటంలోనికి మనం ఎప్పుడు వస్తాం? వీఆర్ స్టిల్ ఫైటింగ్ విత్ ఇన్ us. మనమే పోరాడుతున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం ఆ పోరాడే సమయం వచ్చేసరికి మనం బలహీనమైపోతున్నాం. హల్లెలూయా. అందుకేమన్నాడు తెలుసా? మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనబర్చున్నట్లు. అంటే ఏమని అంటున్నాడు? మనం ఏం చేయాలంట? ప్రియమైన బిడ్డలారా, మన కుటుంబంతో మనం ఆత్మీయ జీవితంలో సరైనటువంటి క్రమంలో మనం దేవునిలో ఎదగాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో గొడవలు రేకెత్తటానికి కారణం ఎవరు? నీ కుటుంబంలో డిస్టర్బెన్స్ రావటానికి భర్త కాదు కారణం, భార్య కాదు. ప్రతి భర్త, ప్రతి భార్య గుర్తుంచుకోవాలి ఈ విషయం. హల్లెలూయా. సమస్యలు తీసుకుని వచ్చింది నీవు కాదు. ఎవడు తీసుకొచ్చాడని నమ్మాలి? సాతానుడు తీసుకుని వచ్చాడని మనం నమ్మాలి. అది నమ్మటం చాలా కష్టం కదా. చాలాసార్లు భార్య అంటది, ఇదంతా నీ వల్లే. భర్త ఏమంటాడు? ఆదాం ఏమన్నాడు? ప్రభువా, నేను పెళ్లి కానప్పుడు ఎంత మంచిగా ఉన్నాను, నువ్వు చెప్పిన దానికల్లా నేను లోబడుతూనే వచ్చాను. నా లైఫ్ ఎప్పుడు డిస్టర్బ్ అయింది చెప్పండి? నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆమెను తీసుకొచ్చి నాకు అంటగట్టావు. ఇప్పుడు చూడు ఏమైందో. నీ వాక్యానికి నేను అవిధేయుడిని అయిపోయాను. కాబట్టి తప్పెవరిది? మెల్లగా ఏమంటున్నాడు మనోడు? తప్పు నాది కాదు, నీది. హల్లెలూయా. ఏమన్నాడు? ఈమె కొన్ని తిని తీసుకొని వచ్చింది కాబట్టే నేను తిన్నాను. తప్పు నాది కాదు, తప్పంతా ఎవరిది? ఆమెది. మరి ఆమె ఏమన్నా ఒప్పుకుందా? తప్పు నాది కాదు. భర్తనంటే కొడతాడని ఎవరి మీద వేసింది? సాతాన్ మీద వేసింది. కొంతమంది స్త్రీలు మాత్రం ధైర్యంగా ఉంటారు. నాదేనా తప్పు? నీ తప్పేమీ లేదా? నువ్వేం తింటున్నావో నేను అదే తింటున్నాను. నువ్వు రాయలసీమలో పుడితే నేను కూడా నీ తినాలైతే నాది తినాలి. హల్లెలూయా. నీకెంత పౌరుషం ఉందో నాకు కూడా. మన పౌరుషం అంతా మనం ఎవరి మీద చూపించాలి? అపవాది మీద చూపించాలి. ఫ్యామిలీని డివైడ్ చేసి సాతానుడు ఏం చేశాడు? ఆదాం అవ్వల జీవితాన్ని నాశనం చేసేసాడు. హల్లెలూయా. కాబట్టి గివ్ ప్రయారిటీ టు యువర్ ఫ్యామిలీ అని దేవుడు అంటా ఉన్నాడు. క్రైస్తవ ప్రాధాన్యతల్లో మూడవది ప్రాముఖ్యమైనది ఏంటంట? నీ కుటుంబం. నీ కుటుంబం స్పిరిచువల్గా సరైనటువంటి క్రమంలో ఉంటే నీ జీవితం కూడా అద్భుతంగా ముందుకు నడిపిస్తాడు. కుటుంబం సరిగా ఉంటే సంఘం సరిగా ఉంటాం, సంఘం సరిగా ఉంటే దేశం సరిగా ఉంటాం, దేశం సరిగా ఉంటే దేవుడు ప్రపంచాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి. అందుకే కుటుంబాన్ని గురించి పౌలు చాలా సలహాలు ఇచ్చాడు తను రాసినటువంటి పత్రికలో. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? పురుషులకు ఏమని చెప్పాడు? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. పురుషుడు చేయాల్సిన పని ఎవరు చేయాలి? పురుషుడు తన కుటుంబంలో చేయాలి. స్త్రీలకు ఏం చెప్పాడు? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. పురుషులు ప్రేమించాలి, స్త్రీలు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇది దేవుని యొక్క నియమం, కుటుంబంలో దేవుడు పెట్టినటువంటిది. హల్లెలూయా.
మన ప్రాబ్లమ్స్ అంతా ఏంటంటే ఎవరు ముందు మనం అన్నిట్లో ముందుంటాం. దీనిలో మాత్రం లేదు ఫస్ట్ వాళ్ళు చేస్తేనే నేను చేస్తాను, లేదంటే ఆయన చేస్తేనే నేను చేస్తాను, ఈమె చేస్తేనే నేను చేస్తాను. అది కాదండి. దేవుడు పురుషుడికి ఏమని చెప్పాడు? పురుషులారా, మీ భార్యలు మీకు లోబడినప్పుడే మీరు వారిని ప్రేమించుడి. స్త్రీలారా, మీ పురుషులు మిమ్మల్ని ప్రేమించినప్పుడే మీరు వారికి, అట్లా చెప్పాడా? ఏం చెప్పాడు? ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాడు. పురుషుల్ని ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. నువ్వేం చేయాలి? ప్రేమిస్తూనే ఉండాలి. దేవుడే మార్చుకుంటాడు వాళ్ళని. దేవుడు నీకేం చెప్పాడు? లోబడమని చెప్పాడు. ఏం చేయాలి? లోబడుతూనే ఉండాలి. దేవుడు ఏదో ఒకరోజు ఆయన్ని ఖచ్చితంగా మార్చేస్తాడు. హల్లెలూయా. మనం లోబడక ప్రేమించక మనం ఏం చేస్తున్నాం? మూడో వ్యక్తిని లోపలికి ఇన్వైట్ చేస్తున్నాం. వీఆర్ ఇన్వైటింగ్ సాటాన్ ఇంటూ అవర్ ఫ్యామిలీ. మన జీవితాల్లో అపవాదిని తీసుకొని వస్తున్నాం. వాడు మన జీవితాలను డివైడ్ చేసి నాశనం చేస్తున్నాడు. ఐక్యతను పాడు చేసి, ప్రేమను పాడు చేసి, సహవాసాన్ని పాడు చేసి కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. అందుకే పౌలు అన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. భర్తలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రతి ఒక్కరూ స్పిరిచువల్ ఎక్సర్సైజ్లోనికి వస్తే ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. రెండవ అంశంలో కరెక్ట్గా ఉంటే మూడో అంశము సాఫీగా కొనసాగిపోతుంది. హల్లెలూయా. కుటుంబ బలిపీఠం మన గృహాల్లో ఉండాలి. అంటే దేర్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆల్టర్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ మెనీ ఫ్యామిలీస్. మీలో ఉన్న చాలా కుటుంబాలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. కుటుంబంగా మీరు ఏం చేస్తున్నారు? కలిసి ప్రార్థన చేస్తున్నారు. అదొక అద్భుతమైనటువంటి సమయం. గాడ్ క్లియర్స్ ఎవ్రీథింగ్ దేర్. దేవుడు అన్నింటినీ అక్కడ సరిచేసి కుటుంబ ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక కుటుంబం ఐక్యతతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు, గొప్ప కార్యాలు ఆయన తప్పకుండా చేసి తీరుతాడు. హల్లెలూయా. కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ని ఇంట్రెస్టింగ్గా మార్చుకోండి, ఆసక్తి కలిగజేయండి. ఫ్యామిలీ ప్రేయర్ కొరకు భర్తే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ ఆసక్తిగా పరుగులు పెట్టేటువంటి రీతిగా యు క్రియేట్ యువర్ ఫ్యామిలీ ప్రేయర్స్. అంతేగాని అమ్మో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటే దానంత తలనొప్పి ఇంకోటి ఉండదు అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది తెలివిగల భర్తలు, భార్యలు ఏం చేస్తారు తెలుసా? భార్యకు క్లాసు బీకాల్సిన అన్నీ ఎక్కడ చెప్తారు? నేను ఊరికినే చెప్పట్లా, విల్ గెట్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. ఇలాంటి విన్నపాలు మా దగ్గరికి చాలా వస్తాయి. పాస్టర్ గారు ఫ్యామిలీ ప్రేయర్, మాకు ఫ్యామిలీ ప్రేయర్ అంటేనే నాకు చిరాకండి. అదేం బ్రదర్ అట్లా అంటున్నారు? ఈమె నాకు చెప్పాల్సినవన్నీ డైరెక్ట్ చెప్పలేదు కాబట్టి ఎక్కడ చెప్తుంది? ప్రార్థనలో చెప్పేస్తుందంట. ఫస్ట్ మాత్రం ఒక డైలాగ్, ప్రభా నాకు మంచి భర్తనిచ్చినందుకు నీకు వందనాలు. ప్రభా ఇదిగో అతను మరి భార్యను, పిల్లల్ని వాక్యం చెప్పినట్టుగా ప్రేమించడానికి సహాయము చేయండి, ఇంటికి త్వరగా వచ్చేటట్టుగా సహాయం చేయండి. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను బాగా పట్టించుకునేటువంటి మనసును అతనికి దయచేయండి. ఈయన అనుకుంటాడు, ఇది ఎక్కడ గొడవరా బాబు, ఇది ఫ్యామిలీ ప్రేయరా, కౌన్సిలింగ్ సెంటరా, కరెక్షన్ సెంటరా అనుకుంటాడు. హల్లెలూయా. పురుషులు ఏం తక్కువలు కదండి. పురుషులు మనోడు చెప్పాలనుకుని ఎన్ని మెల్లగా ఏం చేస్తాడు అంటే ప్రార్థనను అంత అద్భుతమైనటువంటి పాత్రగా ఉపయోగించేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోాలంటే ఒక చిరాకు. ఎందుకంటే ఈమె ప్రార్థన మొదలుపెట్టిందంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అవన్నీ చేసి తీరితేనే ఈమె ప్రార్థన అయిపోయినాక పిల్లల్ని, భర్తను లేపుకోవాలి. లేండి మంచం మీద పడుకోండి, మంచం మీద పడుకుందరు లేండి, నువ్వు రోజు లేపుకోవాలి. నువ్వు పర్సనల్గా ఎంతసేపు అయినా ప్రార్థన చెయ్యి. ఫ్యామిలీ ప్రేయర్స్ ఎలా ఉండాలి? షార్ట్గా ఉండాలి. నువ్వు హాట్ అండ్ లాంగ్ పెట్టకూడదు, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. అలాగని ఎల్కేజీ పిల్లల్లా ప్రార్థన చేయదు. బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ మై పేరెంట్, బ్లెస్ మై టీచర్. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా కేజీ నుండి పీజీకి వచ్చినా ఇదే ప్రార్థన. బ్లస్ మమ్మీ, బ్లస్ డాడీ, బ్లస్ మై మమ్మీ, బ్లస్ మై డాడీ, బ్లస్ మై టీచర్, బ్లస్ మై స్కూల్. ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వాలంటే బ్లస్ మై పాస్టర్. దేవునికి స్తోత్రం నా గురించి కూడా ప్రార్థించినందుకు. హల్లెలూయా.
ఈ చిలక పలుకులు ప్రార్థనలో నుంచి కొంచెం మనం ఏం రావాలి, బయటికి రావాలి. ఒక క్రమమైన పద్ధతిలో ఫ్యామిలీ ఆల్టర్ మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కొన్ని కుటుంబాల్లో జరగట్లేదు, అడగండి దేవుణ్ణి. మనం వేటి గురించో అడుగుతూ ఉంటాం, ఆత్మ సంబంధమైన విషయాల గురించి దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి సన్నిధిలో ఆయన రాజ్యం కొరకు, నీతి కొరకు మనం మొదట వెతకటం ప్రారంభిస్తే దేవుడు మన జీవితాల్లో తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీగా ప్రార్థనలో సమయం గడపండి, ఫ్యామిలీతో సమయం గడపండి. భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు పిల్లలతో ఏం చేయాలి, సమయాన్ని గడపాలి. విచ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మెనీ ఫ్యామిలీస్. చాలా కుటుంబాల్లో ఇది తక్కువైపోతుంది. భర్త వస్తాడు, ఆయన తింటాడు, ఆయన జీవితం ఆయన చూసుకుంటాడు, భార్య ఆమె జీవితం ఆమె చూసుకుంటాడు, పిల్లలు వారి జీవితాల్లో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎవరి గదిలో వారు, ఎవరి మదిలో చెలరేగుతున్న ఆలోచనలు వాళ్ళవి. కలిసి భోజనానికి కూర్చుందామని భోజనం కూర్చుంటారు, కానీ కలిసి మాట్లాడుకోరు. మీతో మాట్లాడుకోవాలంటే మరలా వాట్సాపే చేయాలి. భోజనం ప్లేట్లో పెట్టాను తినండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఏముంటుంది, ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో. మొన్న ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, ఎవరో రీల్ చేసి పెట్టారు, మన వాళ్ళు కాదులేండి. ఆమె ఫోన్ మాట్లాడుతూ అన్నం వడ్డించుకుంటుంటే భర్త ప్లేట్ తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు అన్నం ఎక్కడ వడ్డిస్తుంది, నేలలో వడ్డించి అక్కడే కలుపుకొని తింటుంది. హల్లెలూయా. చేంజ్ దోస్ హ్యాబిట్స్. ఆ అలవాట్లు మనం కొంచెమైనా మార్చుకుంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఫ్యామిలీ ప్రేయర్లో రోజు నువ్వే ప్రార్థన చేయకుండా, ఏమండి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని చెప్పకుండా అందరికీ అవకాశం ఇవ్వండి. పిల్లలకు అవకాశం ఇవ్వండి, భర్తకు అవకాశం ఇవ్వండి, భార్యకు అవకాశం ఇవ్వండి. లెట్ ఎవ్రీబడి లెర్న్ హౌ టు ప్రే. లెట్ ఎవ్రీబడి లెర్న్ హౌ టు రీడ్ ద బైబిల్. బైబిల్ ఎలా చదవాలో, ప్రార్థన ఎలా చేయాలో ప్రతి ఒక్కరు కుటుంబంలో నేర్చుకొనివ్వండి. ఆ అవకాశాన్ని వారు కలగజేయండి. పిల్లలు ప్రార్థించలేకపోతున్నారా, 10 సెకండ్సే ప్రార్థన చేస్తున్నారు, నో ప్రాబ్లం. వాళ్ళు ఏం చేస్తారు, మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఒక్క రోజులోనే నీవు కాశ్మీర్ నుండి కన్యాకుమారి కొరకు ప్రార్థన చేసేంత జ్ఞానం వచ్చేసిందా? ఏమైంది, మెల్లమెల్లగా నేర్చుకున్నావు కాబట్టి ఆ స్థితిలోనికి వచ్చావు. ఫ్యామిలీ ప్రేయర్లో లాంగ్ ప్రేయర్స్ దయచేసి చేయకూడదు. మేక్ ఇట్ షార్ట్ అండ్ మేక్ ఇట్ ఎగ్జైటింగ్. ఫ్యామిలీ ప్రేయర్ అంటే భర్త, పిల్లలు, భార్య అందరూ పరిగెత్తుకొని వచ్చే విధంగా నువ్వు చేయాలని దేవుడు చెప్తాడు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే వెన్ యూ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. హల్లెలూయా. సమయం అయిపోయింది, ఇంకొకటి చెప్పి ముగించిన, మిగతా 3 వచ్చే వారం నేర్చుకుందాం. ఫస్ట్ది ఏంటి, పర్సనల్ సాల్వేషన్. రెండవది స్పిరిచువల్ డిసిప్లైన్. మూడవది గాడ్లీ హోమ్. నాలుగవది 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అంటే అర్థం ఏంటి? ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ అధ్యక్ష పదవి గురించి కానీ లేకపోతే ఇంకో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ దొడ్డ పనిని గురించి మాట్లాడతాను. దొడ్డ పని అంటే ఏ గుడ్ వర్క్, ఏ సిన్సియర్ వర్క్. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంట? మంచిగా పనిచేసేవాడై ఉండాలంట. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి? తనకు అప్పగించబడినటువంటి పొజిషన్లో దేవుడు నీకు ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను ఎలా చేయాలి? చిత్తశుద్ధితో చేయాలి, యథార్థతతో చేయాలి. మూడవది నమ్మకత్వంతో చేయాలి. మనుషులను సంతోషపెట్టుటకు కాకుండా ఎలా చేయాలంట? దేవుణ్ణి సంతోషపెడతానికి. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ ఫర్ దిస్ జాబ్. దేవుడి పని కొరకు నన్ను నియమించాడు కాబట్టి దేవుని మహిమ కొరకు నేను ఈ పనిని చేయాలని. ఎక్కడ ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఉన్నా, ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నా, మనం ఎలా పని చేయాలంటే ఒక దానియేలులాగా పని చేయాలంట. హల్లెలూయా. దానియేలు 6:4 ఒకసారి చదవండి. డానియల్ చాప్టర్ 6:4. త్వరగా ముగించుకుందాం. దానియేలు 6:4. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై. ఏంటంట?
దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. హల్లెలూయా. దానియేలు జాబ్లో, తన ప్రొఫెషన్లో ఏదైనా తప్పు కనుగొనడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఫెయిల్ అయిపోయారంట. ఆయనలో ఏ తప్పు కానీ ఏ పొరపాటు కానీ కనుగొనలేకపోతున్నారు. ఎందుకంటే అంత నమ్మకముగా, అంత చిత్తశుద్ధితో, అంత యథార్థతతో దానియేలు తనకు అప్పగించబడినటువంటి బాధ్యతలో కొనసాగుతూ ఉన్నాడు. ఎవరు చూస్తున్నారని? దేవుడు చూస్తున్నాడని. ఎవరికి నమ్మకంగా పనిచేయాలని ఆశపడుతున్నాడు? దేవునికి నమ్మకంగా పనిచేయాలని. ఎవరికి భయపడుతున్నాడు? అక్కడ అధికారులకు కాదు, మొదట తన పైన ఉన్నటువంటి దేవుడనే అధికారానికి దానియేలు భయపడుతున్నాడు కనుక నమ్మకంగా పనిచేస్తున్నాడు. నో బడీ కుడ్ డిస్ట్రాయ్ డానియల్స్ కెరియర్. దానియేలు యొక్క కెరియర్ని ఎవ్వరూ పాడు చేయలేకపోయారు. హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఆఫీసర్ ఇన్ హిజ్ ఆఫీస్. ఆయన తన కార్యాలయంలో పర్ఫెక్ట్గా పనిచేసేటువంటి వాడు. అతని పనిలో ఎక్కడా లోపం లేదంట. అందుకే రాజులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, ఇంతకుముందు ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరిని ఏం చేస్తాడు? ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఎందుకు? వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి అధికారికి బెనిఫిట్గా పనిచేశారు కాబట్టి ఇప్పుడు నాకు ఎట్లా పనిచేస్తారో అన్నటువంటి డౌట్ వాళ్ళకు ఉంటుంది. కానీ దానియేలు విషయానికి వచ్చేసరికి రాజులు మారిపోతున్నారు, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, అధికారులు మారిపోతున్నారు. డానియేల్ పొజిషన్ మాత్రం మారట్లేదంట. ఏ రాజు వచ్చినా ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నాడు? దానియేలునే కోరుకుంటున్నాడు. నెబుకద్నెజర్ వచ్చినా, బెల్షాజర్ వచ్చినా, దర్యావేష్ వచ్చినా, కోరేష్ రాజు వచ్చినా, ఎవరొచ్చినా 120 మంది అధికారులు, ప్రధానులు ఉంటే దానిలో ప్రాముఖ్యమైన వాడిగా ఎవరిని పెట్టుకుంటున్నారు? దానియేలే ఉండాలి. వాట్ ఎ టెస్టిమనీ. హల్లెలూయా. నీ క్రిస్టియన్ ప్రయారిటీలో 4వది ఏంటో తెలుసా? నిన్ను ఎక్కడ దేవుడు అపాయింట్ చేశాడో అక్కడ నువ్వు ఎలా ఉండాలి? దానియేలు లాగా నమ్మకంగా పని చేయాలి. వాట్ ఎవర్ మే బి యువర్ పొజిషన్, నీ పొజిషన్ ఏదైనా సరే దానియేలు లాగా పనిచేయాలి. నీ జీవితం ఆ ఆఫీస్కి, ఆ కంపెనీకి, నువ్వు పనిచేస్తున్న సంస్థకి ఆశీర్వాదకరంగా మారిపోవాలి. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో అడుగు పెట్టాడు, బానిసగా అడుగు పెట్టాడు, యథార్థతతో పనిచేశాడు, నమ్మకంగా పనిచేశాడు, దేవుని భయము కలిగి పనిచేశాడు. బానిసగా వెళ్ళిన వాడు అదే దేశంలో బాస్ అయిపోయాడు. మన పరిస్థితులు మారాలి, మనం ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే వర్క్ సిన్సియర్లీ, వర్క్ ఫెయిత్ఫుల్లీ. దేవుని సన్నిధిలో నమ్మకంగా పనిచేయి. దేవుని కొరకు పని చేస్తున్నాను, ఆ కంపెనీ కొరకు అని అనుకోవద్దు. నేను దేవుని కొరకు పని చేస్తున్నాను. మై లైఫ్ షుడ్ బి బెనిఫిట్ టు గాడ్. నేను ఇక్కడ చేస్తున్న పని నా దేవునికి ప్రయోజనకరం అవ్వాలి. నేను చేస్తున్న పని ద్వారా నా దేవునికి మహిమ కలగాలి. యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో ఏమని చెప్పాడు తెలుసా? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని. ప్రతి ఆఫీస్లో, ప్రతి కంపెనీలో నీ గురించి, నా గురించి ప్రజలు సాక్ష్యం ఇవ్వగలగాలి. అబ్బా, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కలగలమా? ఇతని వంటి క్యారెక్టర్ కలిగిన వాడిని కనుగొనగలమా? ఇతని వంటి సిన్సియర్ ఆఫీసర్ని, సిన్సియర్ ఎంప్లాయీని కనుగొనగలమా అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ క్రిస్టియన్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. దేవుని వాక్యంలో సామెతలు 22:29లో దేవుని వాక్యం ఏమని తెలుసా? తన పనిలో నిపుణత గల వారిని చూసితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడతాడంట. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్, నీవు రాజుల దగ్గర, అధికారుల దగ్గర ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అని అంటే నీకిచ్చిన పనిలో నమ్మకముగా ఉండాలి. దావీదు తనకిచ్చిన గొర్రెలు కాసేటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు. అన్నలకందరికీ మిలిటరీలో జాబ్, దానియేలుకు మాత్రం గొర్రెల దగ్గర జాబ్, దావీదుకు మాత్రం గొర్రెల దగ్గర జాబ్. కానీ దావీదు ఎలా పనిచేశాడు? గొర్రెల దగ్గర నమ్మకంగా పనిచేశాడు. గొర్రెను ఎలుగుబంటి, సింహం అపహరించుకొని పోతుంటే ప్రాణాలకు తెగించి సిన్సియర్గా వాటిని కాపాడాడు. దేవుడు ఇలాంటి వాడు నా ప్రజల్ని పరిపాలించాలని రాజుల ఎదుట కాదు, రాజుగానే చేసేసాడు దేవుడు దావీదుని. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఐ వాంట్ టు సే ఇన్ కంక్లూజన్, ముగింపులో నేను ఏమని చెప్పాలని ఆశపడుతున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ డాక్టర్, నీవు ఒక క్రైస్తవ వైద్యుడు అయితే వైద్యాన్ని దేవుని భయంతో మంచిగా చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఇంజనీర్, నువ్వు ఒక క్రైస్తవ ఇంజనీర్ అయితే నీ కన్స్ట్రక్షన్స్లో నువ్వు చేసేటువంటి పనిలో నీవు నమ్మకమైన వాడిగా పనిచేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ టీచర్, నువ్వు ఒక క్రైస్తవ ఉపాధ్యాయులవైతే టీచ్ పర్ఫెక్ట్లీ టు యువర్ చిల్డ్రన్, నీ పిల్లలకు సరైనటువంటి బోధనను నువ్వు చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ నర్స్,
నీవు ఒక క్రైస్తవ నర్సు అయితే ఎలా పనిచేయాలి? దేవుని భక్తితో, భయముతో, నమ్మకంగా పనిచేయాలి. మొన్నటి దిన నేను ఒక స్టోరీ విన్నాను. సహోదరుడు వచ్చి చెప్తా ఉన్నాడు, అన్న హాస్పిటల్లో ఒక నర్సు పని చేస్తున్నప్పుడు ఆమె మరి సూది లోపలే ఉంది, కట్ చేసేసింది, కత్తెరతో కట్ చేసింది. సిలైన్ పెడతానికి ఎక్కిస్తారు కదా, అది చూసుకోకుండా కట్ చేసింది. ఎందుకంటే కొంతమంది నర్సులు ఎట్లా పనిచేస్తారు సార్, ఒక చేతిలో ఒక చెవిలో ఏముంటుంది, మొబైల్ ఉంటుంది. మొబైల్ పెట్టుకొని ఏం చేస్తుంటారు, వైద్యం చేస్తుంటారు. అంటే సిన్సియర్గా ఆ సహోదరి అట్లా తప్పు చేయటం ద్వారా ఆ సూది లోపలికి వెళ్ళిపోయిందంట. వాళ్ళు వెతికితే ఎక్కడా దొరకట్లేదు. ఒక పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఇక్కడ బయలుదేరినటువంటి ఆ నీడిల్ ఎక్కడికి వెళ్ళిందంట, స్టమక్లో రైట్ సైడ్ దగ్గరికి వచ్చిందంట. వాళ్ళు పసిగట్టి, ఆ సహోదరుడు వెంటనే పసిగట్టి, అమ్మ నువ్వు చేసిన పని ఏంటి చూడు, దానికి నీడిల్ ఉందా, నీడిల్ లేకుండా నువ్వు కట్ చేసావు, నీడిల్ లోపలికి వెళ్ళిపోయింది కంటే, అయ్యో సార్ నేను చాలా తప్పు చేశానంటే అప్పుడు ఏం లాభం? చేస్తున్నప్పుడు నువ్వు ఎలా చేసావు పని, నిర్లక్ష్యంగా చేశావు, ఒక ప్రాణం పోయేదే. దేవుని కృపను బట్టి ఆ సహోదరుడు పసిగట్టాడు కాబట్టి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి లక్షలు పోసి ఆ ప్రాణాన్ని కాపాడుకున్నారు. లేకపోతే హాస్పిటల్ మూతబడాల్సినటువంటి పరిస్థితి. నేనేమన్నానంటే, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ నర్స్, వర్క్ ఫెయిత్ఫుల్లీ ఇన్ యువర్ వర్క్. నీకు అప్పగించబడిన పేషెంట్స్ని సరైనటువంటి కేర్ తీసుకొని నువ్వు పని చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ లాయర్, నువ్వు ఒక క్రైస్తవ లాయర్వి, న్యాయమూర్తివి అయితే దేవుని భయం కలిగి న్యాయం చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ పోలీస్ ఆఫీసర్, నువ్వు ఒక క్రైస్తవ పోలీస్ ఆఫీసర్ అయితే దానియేలు వలె నీకు అప్పగించబడినటువంటి పనిలో ముందుకు వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ వైఫ్, నువ్వు ఒక క్రైస్తవ భార్యవైతే నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ హస్బెండ్, వర్క్ బెటర్ ఫర్ యువర్ హోమ్. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడి పని చేయాలి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? హల్లెలూయా. 4 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ ఎ క్రిస్టియన్ ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్? నంబర్ 1, పర్సనల్ సాల్వేషన్. రక్షణ నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, డైలీ ప్రేయర్, డైలీ బ్రెడ్, వీక్లీ ఫాస్ట్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. మూడవది, గాడ్లీ హోమ్. నీ కుటుంబాన్ని దైవీకముగా నువ్వు నడిపించుకోవటానికి ప్రయాసపడాలి. 4వది, సిన్సియర్ వర్క్. నీ పనిలో నమ్మకంగా, యథార్థంగా ముందుకు వెళ్ళాలి. అది ఏ పనైనా సరే, కుటుంబంలో పన, మందిరంలో పన, ఉద్యోగంలో పన, వర్క్ సిన్సియర్లీ. ప్రభు మహిమార్థమై చేస్తున్నానని నువ్వు పని చేసినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనుషులు గుర్తించట్లేదా, అధికారులు గుర్తించట్లేదా? డోంట్ వరీ, ద డే విల్ కమ్. మొర్దెకై రాజుకు సహాయం చేసినప్పుడు రాజు మర్చిపోయాడు, బట్ మొర్దెకై వాజ్ ఫెయిత్ఫుల్. రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఆ రోజుల్లో రాజు ప్రాణాన్ని కాపాడితే ఒక గొలుసు, ఒక ఉంగరము ఇసిరేసేటువంటి వారు ఇనాముగా, బహుమానముగా. కానీ మొర్దెకైని ఎవరు పట్టించుకోకపోగా అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. బట్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ వర్క్. ఆయన తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. తగిన సమయం వచ్చింది, రాజుగారికి నిద్ర లేకుండా చేసి మొర్దెకైకి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి రాజుగారి సింహాసనం ఎక్కి ఊరంతా తిప్పి మొర్దెకైకి జయజయలు పలికించాడు దేవుడు. హల్లెలూయా. ఫర్గెట్ అబౌట్ పీపుల్ అండ్ లీడర్స్, గాడ్ విల్ రికగ్నైజ్ యూ. దేవుడు నిన్ను గుర్తించాడంటే నీ ఆశీర్వాదం చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక నీ పనిలో నువ్వు కోరుకోవాల్సిన, ప్రభా మనుషులు గుర్తించాలని నేను ఆశపడట్లేదు, నా దేవుడు గుర్తిస్తే చాలు. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మిగతా 3 విషయాలు వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు ఒకసారి పరిశీలన చేసుకుందాం. షల్ వి ఎగ్జామిన్ అవర్ లైఫ్? మనం రక్షించబడ్డామా? హ్యావ్ యూ గివెన్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ యువర్ సాల్వేషన్? నీ ఆత్మీయ జీవితంలో రక్షణకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నావా? రక్షణే నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని గుర్తెరుగుతున్నావా? దెన్ యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. ఆర్ యూ హ్యావింగ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్? ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం డిస్టర్బ్ అయిపోయిందేమో, క్రమశిక్షణ లేకుండా ఉన్నదేమో. టుడే ఆస్క్ గాడ్ టు కీప్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ అ డిసిప్లిన్. నీ ఆత్మీయ జీవిత సాధన, ఎక్సర్సైజ్ ఈజ్ బెనిఫిట్ నాట్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదనే కాదు, అది పరలోకానికి కూడా మేలుకరంగా ఉండబోతున్నది. హ్యావ్ ఎ గాడ్లీ హోమ్. గివ్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ద ఫ్యామిలీ. నీ కుటుంబానికి ప్రాముఖ్యతనివ్వు.
ప్రతి కుటుంబం భూమి మీద ఒక పరలోకముగా మార్చబడునుగాక. సాతానుకు అవకాశం ఇవ్వద్దు ప్రియమైన బిడ్డలారా. నీ జీవితంలో డిస్టర్బెన్స్ కలగజేస్తున్నది నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు కాదు. వాడు అపవాది నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎద్దు నుండి పారిపోతున్నాడు. వీఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్, నాట్ టు ఫైట్ విత్ అవర్ ఫ్యామిలీ, ఇన్స్టెడ్ వీ నీడ్ టు ఫైట్ విత్ ద డెవిల్. అపవాదితో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, సాతాను క్రియలతో మనం పోరాడాలి. కుటుంబంతో మన పోరాటాలు కాదు ప్రియమైన బిడ్డలారా. లెట్ us ఫైట్ విత్ ద ఎనిమీ. అపవాదితో పోరాడదాం, మన కుటుంబాన్ని పరలోకముగా మార్చుకుందాం. లెట్ us హ్యావ్ ఎ ఫ్యామిలీ ఆల్టర్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. దెన్ సిన్సియర్ వర్క్. దేవుడు నీకు దొడ్డ పనిని అప్పగించాడు, మంచి పనిని దేవుడు అప్పగించాడు. ఆ పనిలో నిపుణత కలిగి ముందుకు వెళ్ళు. రాజుల ఎదుట దేవుడిని నిలబెడతాడు. బీ లైక్ ఎ డానియల్, బీ లైక్ ఎ జోసెఫ్, బీ లైక్ ఎ మొర్దెకై, బీ లైక్ ఎ డేవిడ్. యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్స్. అధికారుల ఎదుట, నాయకుల ఎదుట, నాయకుల స్థానంలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా మంచి యేసయ్యా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైస్తవ ప్రాధాన్యతలు ఏంటో మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా ప్రభువా, నీ వాక్య ప్రకారం ప్రవర్తించే వారముగా ఉండగలుగునట్లు నీ కృప అనుగ్రహించండి. మేము 30 60 కాదు ప్రభువా, వాక్యంలో 100 ఫలించటానికి కృప దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ, మాతో మాట్లాడి సరిచేసి బలపరిచేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.